వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. బాపట్ల జిల్లాలో స్వచ్ఛతా హీ మిషన్లో భాగంగా బాపట్ల జిల్లాకు రాష్ట్ర స్థాయిలో ఒక అవార్డు రావడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. గురువారం ఉదయం జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్ నందు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛత అవార్డులపై జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి నెల 3వ శనివారం ఏదో ఒక థీమ్ను తీసుకువచ్చి స్వచ్ఛ కార్యక్రమాలు జిల్లాలో నిర్వహించడం జరిగిందని, అందులో భాగంగా బాపట్ల జిల్లాకు రాష్ట్ర స్థాయిలో ఒక అవార్డు రావడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్ రావు, బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు. 1291 పబ్లిక్ స్పేసెస్ని ఐడెంటిఫై చేసి దాన్ని కూడా గత 2 వారంలో ఒక ఇంటెన్స్ యాక్టివిటీగా తీసుకోవడం జరిగింది. దీంతో బాపట్ల జిల్లా నంబర్ 1 పొజిషన్లో ఉంది. నంబర్ 2లో అనంతపురం, నంబర్ 3లో ప్రకాశం జిల్లా ఉన్నది. అలాగే గ్రీన్ ఉత్సవాలు అంటే కొన్ని రంగోలీలు వేయటం జరిగింది, కార్యక్రమాలు ఏర్పాటు చేయటం జరిగింది, పెండాల్స్ ఏర్పాటు చేయడం, అలాగే పండుగ జరుగుతూ ఉంది. పండుగ తర్వాత క్లీన్లీనెస్ చూస్తే దాదాపు 11,982 ఇలాంటి ఈవెంట్స్ జిల్లాలో జరగడం జరిగింది. సఫాయి మిత్ర వారి యొక్క సురక్ష శిబిరాలు అంటే హెల్త్ చెకప్స్, ప్రివెంటివ్ చెకప్స్, వారికి రెగ్యులర్ ట్రీట్మెంట్స్ చూసుకుంటే 3,525 మందికి వీళ్ళకి మనము ఏర్పాట్లు చేయటం జరిగింది. 197 మెడికల్ క్యాంప్స్ మనం చేయడం జరిగింది. అర్బన్ ప్రాంతంలో ఇప్పుడు చెప్పిన గ్రామీణదైతే 4 మున్సిపాలిటీస్లో 988 క్లీన్లీనెస్ టార్గెట్స్ యూనిట్స్ని మనం క్లియర్ చేశాం. అలాగే వివిధ రకమైన ప్రోగ్రామ్స్. ఇంకొకటి వేస్ట్ టు ఆర్ట్ మీరు చూశారు, మనము చేశాము. చీరాలలో ఒక ప్లేస్లో టైర్ని పాడైపోయి అలాగే వదిలేసి ఉంటే దాన్ని తీసుకొని దాన్ని ఒక బ్యూటిఫుల్ ఆర్ట్